సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నీట్ యూజీ 2024 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియాల్సింది. ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసు, కానీ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని విషయాలపైన అవగాహన ఉండదు. మరి అలాంటి డౌట్స్ కానీ ఎట్లాంటి విషయాలు ఉన్నాయి నీట్ 2024 సంబంధించి, ఇవన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు క్షేత్ర సెంటర్ ఫర్ లెర్నింగ్ చైర్మన్ పివిఆర్కే మూర్తి గారు. మరి సార్తో మాట్లాడి స్టూడెంట్స్కి ఉన్నటువంటి డౌట్స్ ఇవన్నీ కూడా క్లారిటీ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, నీట్ యూజీ 2024 ఈ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎన్ని మార్క్స్తో ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు? సో బేసిక్గా గతంలో జరిగేటప్పుడు నీట్ ఎగ్జామినేషను 180 క్వశ్చన్స్తో, అంటే బయాలజీ 90, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, 180 క్వశ్చన్స్ ఉండేవి. ఎప్పుడైతే కరోనా ఏర్పడిందో, కరోనా తర్వాత ఈ 45 క్వశ్చన్లల్లో కూడా 50 క్వశ్చన్లుగా మార్చి 5 క్వశ్చన్లు చాయిస్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు బయాలజీ, బాటనీ, జువాలజీ రూపంలో 50-50, అలాగే ఫిజిక్స్ 50, కెమిస్ట్రీ 50, మొత్తం 200 ప్రశ్నలు ఇస్తున్నారు. కానీ 200 ప్రశ్నల్లో కూడా ప్రతి సబ్జెక్ట్లోనూ ఒక 5 క్వశ్చన్స్ చాయిస్ రూపంలో వచ్చినాయి. కాబట్టి ఫైనల్గా వాల్యుయేషన్కి వచ్చేటప్పటికి 45 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్లోనూ ఉంటాయి. సో ప్రతి సరైన సమాధానానికి +4 మార్క్స్ మరియు తప్పు సమాధానానికి -1, అంటే నెగిటివ్ మార్కింగ్ అని చెప్పనేది ఇది ఉంటుంది నీట్ ఎగ్జామినేషన్లో కూడా. సో ఇది మొత్తం 180 ప్రశ్నలతో జరుగుతున్న పరీక్ష కాబట్టి, సో ప్రతి ప్రశ్నకి +4 మార్క్స్ కాబట్టి 180 × 4 అని చెప్పంటే పరీక్ష మొత్తం 720 మార్కులు జరుగుతుంది. సో 720 మార్కులు జరిగే ఈ పరీక్షలో విద్యార్థి క్వాలిఫైయింగ్ అవ్వడం అని చెప్పానంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఎన్టీఏ ఎప్పుడైతే కండక్ట్ చేయడం ప్రారంభించిందో, అంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఏ రూపంలో ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ +2 అయిన విద్యార్థులకి, అంటే మన సీనియర్ ఇంటర్మీడియట్ అయిన కావచ్చు, లేదా సిబిఎస్ఈ పరంగా +2 అయిన విద్యార్థులందరికీ కూడా ప్రతి పోటీ పరీక్ష నిర్వహిస్తున్నది ఈరోజు ఎన్టీఏ. సో ఎన్టీఏ నిర్వహించే ప్రతి పరీక్షల్లో కూడా మార్క్ అనే దానికంటే కూడా ఈరోజు పర్సంటైల్ అన్న పదానికి ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. ఈ పర్సంటైల్ అంటే ఏంటని చెప్పారంటే, ఆ పరీక్షలో రాసిన విద్యార్థుల్లో మనకంటే పైన లేక మనకంటే కింద ఎంత శాతం విద్యార్థులు ఉన్నారు అని చెప్పేది. అంటే ఇక్కడ మార్కులతో ఎటువంటి సంబంధం లేదు. సో ఖచ్చితంగా మనకి వాళ్ళ పొజిషన్ ఎట్లా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్వాలిఫైయింగ్ అని చెప్పని అనుకున్నప్పుడు ఎలా చెప్పుకుంటూ వస్తున్నారంటే, ఓసీ విద్యార్థులకు, అంటే ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఉన్న విద్యార్థులకు వాళ్ళకి 58th పర్సంటైల్ ఇస్ ది కట్ ఆఫ్ మార్క్. సో 58th పర్సంటైల్. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 40th పర్సంటైల్ ఇస్ ద కట్ ఆఫ్ మార్క్. అండ్ అలాగే ఓసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 45th పర్సంటైల్ ఈజ్ ది కట్ ఆఫ్ మార్క్. అంటే ఈ 40th పర్సంటైల్, 45th పర్సంటైల్, 50th పర్సంటైల్ అన్నప్పుడు జనరల్గా ఒక విద్యార్థికి కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇక్కడ పర్సంటైల్ అని చెప్పారంటే నాకంటే ఎంత శాతం మంది విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పిన దగ్గర ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీద క్యాలిక్యులేట్ చేసేది. అంటే ఇప్పుడు 50th పర్సంటైల్ అని చెప్పి అన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అని చెప్పంటే, మనకి గత 3 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తే నీట్ యొక్క అప్లికెంట్ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. గతంలో అది 10 లక్షల వరకు రాసేదల్లా కూడా బిఫోర్ ఇయర్ అంటే 21లో 13.5 అయింది, 22లో 16.5 లక్షల మంది అయ్యారు. అలాగే 2023కి వచ్చేటప్పటికి అది 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఈ 20 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉంటే వాళ్ళ మార్కుల్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో, అంటే అయితే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నప్పుడు మధ్య విద్యార్థి, అంటే 50th పర్సంటైల్ అని అంటున్నాం కాబట్టి 50% పైన ఉన్నారు, 50% కింద ఉండే విధంగా ఆ 50th పర్సంటైల్ ఏదైతే మార్కు సాధించిన విద్యార్థి ఉంటాడో ఆ మార్కుని ఆ ఇయర్కి కట్ ఆఫ్గా నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరం 2023 తీసుకుంటూ వస్తే ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్క్ వచ్చేటప్పటికి 137 మార్కులు, అంటే 50th పర్సంటైల్కి వచ్చేటప్పటికి ఆ కట్ ఆఫ్ మార్కు 137 మార్కులుగా వచ్చింది. సో అంటే 720 మార్కులు జరిగే పరీక్షకి 137 మార్కులు తెచ్చుకోగలిగితే ఆ విద్యార్థి క్వాలిఫైయింగ్ అనేట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ ఇయర్ అంటే 2022లో చూసుకుంటూ వచ్చినప్పుడు ఇది 116 మార్కులుగా ఉంది. సో 2021 తీసుకున్నప్పుడు 136 మార్కులు కట్ ఆఫ్ మార్కుగా తీసుకున్నప్పుడు.
కానీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది ఎప్పుడు కూడా పర్సంటైల్ రూపంలోనే ఈ క్వాలిఫైయింగ్ మార్క్ అని చెప్పినది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక విద్యార్థి అసలు నీట్లో క్వాలిఫైయింగ్ అవడం ఎలా, ఈ మార్క్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద అవగాహన వస్తే తర్వాత దాన్ని బేస్ చేసుకుని పైన సీట్స్ ఎలా సాధించాలన్న దగ్గర ప్లాన్ చేసుకోవడం చాలా సులభం. ఇప్పుడు మీరు చెప్పారు కదా కట్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా కొంతమంది పేరెంట్స్కి కూడా అవగాహన ఉండట్లేదు సార్. ఇన్ కేసు వాళ్ళు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫై అనే విషయం కూడా తెలియట్లేదు, వాళ్ళకి దాన్ని ఎలా అప్లై చేసుకోవాలనే విషయం కూడా తెలియదు. అంటే రూరల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో ఉండే స్టూడెంట్స్కి పేరెంట్స్ కూడా ఇలిటరేట్ ఉంటే గనక వాళ్ళకి అసలు ఐడియా లేదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇది ఖచ్చితంగా దాని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ప్రతి విద్యార్థికి అలాగే తల్లిదండ్రులు కూడా ఉంది. ఎందుకంటే అదంతా కూడా పర్సంటైల్ రూపంలో జరుగుతుంది. ఈ పర్సంటైల్ మీద పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో అవగాహన ఎక్కువగా ఏర్పరచలేదు కాబట్టి ఈ గ్యాప్ ఎక్కువగా ఏర్పడుతూ వస్తుంది. అందుకోసమే మొదట విద్యార్థి రాసేటప్పుడు అంటే మనం ఒక ఎగ్జామినేషన్ రాస్తున్నాం అని చెప్పినంటే అది ఒక ప్లే గ్రౌండ్లో ఉన్నాం. ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు గేమ్ రూల్స్ ఏంటి అని తెలిసినప్పుడు ఆ విద్యార్థి గెలుపు సాధించడం అనేది చాలా సులభం అవుతుంది. సో కాబట్టి అందుకోసం మొదట ఈ పర్సంటైల్ ఏంటి అనేది ఆ విద్యార్థి అవగాహన చేసుకోగలిగితే అప్పుడు మాత్రం క్వాలిఫై అయ్యి తర్వాత ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దగ్గర డెఫినెట్గా బెటర్గా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి మెడిసిన్ చేయాలనుకునే స్టూడెంట్స్కి ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది, రాయాలంటారు? అసలు మనకి MCA మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ మెడిసిన్ చేసినా కూడా తర్వాత ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలని చెప్పనంటే +2 అయిపోయిన తర్వాత అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితేనే ఏ దేశంలో వాళ్ళు మెడిసిన్ చేసినా కూడా మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే నీట్ క్వాలిఫై కాకుండా ఒక విద్యార్థి తను ఎక్కడికి పోయి మెడిసిన్ చేసినా కూడా తిరిగి మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయడానికి వీలు కాదు. సో కంపల్సరీగా నీట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాల్సిందే. సో లేదు క్వాలిఫై కాలేదు, వీళ్ళు విదేశాలకు పోయి ఎక్కడ చేస్తున్నారు అంటే ఎక్కువగా ఫిలిప్పీన్స్ అటువైపు వెళ్తున్నారు. గతంలో కజకిస్తాన్ లాంటి దేశాలకు వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు అక్కడ కొంత అంటే పిల్లలకి సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి అందువల్ల ఈ విద్యార్థులందరూ కూడా ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళే విద్యార్థి కూడా తిరిగి ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం నీట్ రాసి వెళ్ళాల్సిందే. కాదు మేము అక్కడ నుంచి యూఎస్ఏనో యూకేనో ఎక్కడికో వెళ్ళి చేస్తామని చెప్పారంటే అప్పుడు USMLE లాంటి ఎగ్జామినేషన్ రాసి అటు వెళ్ళి అక్కడ మాత్రం అంటే జీవితాంతం ఇంకా వాళ్ళు బయట డాక్టర్గా తీసుకోవచ్చు, కానీ ఇండియాలో యాజ్ ఎ డాక్టర్ రిజిస్టర్ కావాలంటే మాత్రం కంపల్సరీగా ఈ నీట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి వెళ్ళాల్సిందే. సార్ ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా MBBS BDSఏ కాకుండా వేరే కోర్సెస్లో కూడా ఎంట్రన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు MBBS BDS కాకుండా ఆయుష్ కోర్సులు అన్నీ కూడా, ఆయుష్ అని చెప్పానంటే BAMS అంటే ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి, ఈ విధంగా ఈ 4 కోర్సులు అంటే ఆయుష్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయుష్ కోర్సులు అన్నింటిలో కూడా విద్యార్థి అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇవి కాకుండా మనకి BVSC అంటే వెటర్నరీ సైన్సెస్ వాటికి వచ్చేటప్పుడు కూడా వాటిల్లో ఆల్ ఇండియా కోటా అని అంటున్నాం సీట్లో. సో ఈ ఆల్ ఇండియా కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ ఇండియా కోటాలో వాళ్ళకున్న 15% లేదా కొన్ని రాష్ట్రాల్లో 20% వరకు కూడా వెళ్తున్నారు. ఆ 15 లేదా 20% వెటర్నరీ సైన్సెస్లోకి వచ్చేటప్పుడు కూడా ఇది మనకి నీట్ పరీక్ష ఆధారంగానే అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు గుర్తుంచుకోవాలి అంటే లైక్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి కూడా ఏం చెప్తారు మీరు? సో ఖచ్చితంగా వాళ్ళు మనం ఈ ఎగ్జామినేషన్ రాస్తున్నాం కాబట్టి అసలు బేసిక్గా క్వాలిఫైయింగ్ అవ్వడం అంటే ఏంటి, సీటు సాధించడం అంటే ఏంటి, ఏ కేటగిరీలో సీట్ సాధించాలంటే ఏ విధమైన మార్కులు తెచ్చుకోవాలి అంటే మనకి అడ్మిషన్ ప్రక్రియకి వెళ్ళేటప్పటికి నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళకి సీట్స్ అన్నప్పుడు ఆల్ ఇండియా కోటా అని అంటాం, హైయెస్ట్ పొజిషన్, రైట్? అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న సీట్లలో 15% సీట్లు మనకి ఆల్ ఇండియా కోటా కింద ఇవ్వాల్సి వస్తుంది. వాటికి తోడు డీమ్డ్ యూనివర్సిటీస్తో కూడా కలిపి. సో వాటికి వచ్చేటప్పటికి AIQ దాని కింద అడ్మిషన్కి రావాలంటే మనం ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచే స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్లో మనం సీట్ తెచ్చుకోవాలంటే ఏ విధంగా చేయాలి. అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లోకి వచ్చేటప్పటికి సీట్లు 3 రకాలుగా ఉంటాయి, కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C. సో వీటిల్లో కేటగిరీ A రావాలంటే ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, కేటగిరీ B రావాలంటే ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, C రావాలంటే ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి. దీని మీద ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోగలిగితే అప్పుడు తనకి విద్యార్థి యొక్క శక్తి ఎక్కడుంది అంటే కొంతమంది విద్యార్థులు బయాలజీ బాగా చేయొచ్చు, కొంతమంది విద్యార్థులు ఫిజిక్స్ బాగా చేయొచ్చు, కొంతమంది విద్యార్థులు కెమిస్ట్రీ బాగా చేయొచ్చు. తన స్ట్రెంగ్త్ ఎక్కడుందో స్ట్రెంగ్తన్ చేసుకుని వీక్ ఏరియాస్ మీద కొంచెం ఓవర్కమ్ అవడానికి ప్రయత్నిస్తే అంటే అంతేగాని రివర్స్ వచ్చి అంటే నేను ఏ వీక్ ఏరియాస్ ఉన్నానో అక్కడ ఎక్కువగా వర్క్ చేసి
స్ట్రెంగ్త్ ఏరియాస్ ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి దాన్ని వదిలిపెడితే అని చెప్పానంటే ఖచ్చితంగా దానివల్ల విద్యార్థి నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ ఏరియాస్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిందే. బాగా వీక్గా ఉన్న ఏరియాస్ని ఏంటని చెప్పారంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ వీక్ ఏరియాస్ చాలా స్ట్రాంగ్ అవుతాము అని చెప్పి అనుకుని దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం అని చెప్పినది. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో విద్యార్థికి అంత టైం దొరకటం లేదు కాబట్టి వీళ్ళు చూసుకోవాల్సింది అది కొంచెం జాగ్రత్తగా గమనించి ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుని ఇప్పటి నుంచి చదవడం ప్రారంభిస్తే, అంటే ఇప్పుడు అందరు విద్యార్థులు కూడా బోర్డు పరీక్షల మైండ్ సెట్లో ఉన్నారు. ఈ బోర్డు పరీక్షల మైండ్ సెట్లో నుంచి బయటకు వచ్చేది బోర్డు పరీక్షలు అయిపోయిన తర్వాతే. సో ఎగ్జామినేషన్ ఎదురిగి మేలో కాబట్టి, అందువల్ల మార్చి 15వ తేదీకి అన్ని ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి మార్చి 15 నుంచి మే వరకు వీళ్ళు నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్ళగలిగితే ఖచ్చితంగా విద్యార్థులు విజేతలుగా బయట రావచ్చు. థ్యాంక్ యూ సార్.